మీరు హెచ్డిఎఫ్సిలో ప్రీ అప్రూవల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు తప్పకుండా హెచ్డిఎఫ్సి అకౌంట్ ఉండాలి. అది సేవింగ్స్ అకౌంట్ అయినా కానీ సాలరీ అకౌంట్ అయినా కానీ తప్పకుండా మీకు ఉండాలి. సో అందులో మీరు చేసే ట్రాన్సాక్షన్స్ పైన కానీ మీకు వచ్చే సాలరీ పైన కానీ లేదంటే మీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పైన కానీ ప్రీ అప్రూవ్ లోన్స్ అనేవి వస్తాయన్నమాట. సో అవి చాలా బాగుంటే ఇమీడియట్గా చాలా తొందరగా వస్తాయి. మీ సిబిల్ని బేస్ చేసుకొని కూడా వస్తున్నాయి. సో అది మీరు ఎలా చెక్ చేసుకోవాలి? మీకు ప్రీ అప్రూవ్ లోన్ వచ్చినా సరే కొంతమందికి తెలియదు. మీకు ఆల్రెడీ ఆఫర్ ఉంటుంది, మీరు నార్మల్గా లోన్స్ గురించి ట్రై చేస్తుంటారు. సో అది మనం ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అది సింపుల్గా తెలుసుకోవచ్చు. ఎలా అంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా. మీకు నెట్ బ్యాంకింగ్ ఉంటే కనుక నెట్ బ్యాంకింగ్ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దానిలో ఆటోమేటిక్గా తెలుస్తుంది. అది ఎలానో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా మీరు గూగుల్లో హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి ఇక్కడ కస్టమర్ ఐడి ఇవ్వండి. కస్టమర్ ఐడి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చి టిక్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఆఫర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వరుసగా అకౌంట్, ఫండ్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఒక లైన్లో కనిపిస్తున్నాయి కదా. లాస్ట్లో ఆఫర్స్ ఉంది. ఆఫర్స్లో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లోన్స్లోకైనా వెళ్ళొచ్చు, లేదంటే ఆఫర్స్లోకైనా వెళ్ళొచ్చు. ఫస్ట్ లోన్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూపిస్తుంది. సో పర్సనల్ లోన్ ఉంటే పర్సనల్ లోన్ ఇన్ 10 seconds ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ అని చూపిస్తుంది. సో నెక్స్ట్ ఆఫర్స్లోకి వెళ్తే ఆఫర్స్లో ఇలా ఇవన్నీ ఆఫర్స్ అనమాట. ఈ ఆఫర్స్ అన్నీ ఇలా చూపిస్తాయి. దీనిలో పర్సనల్ లోను, 2-wheeler లోను, క్రెడిట్ కార్డ్ లోను ఏమైనా సరే దీనిలో ఉంటాయి. మీకు పర్సనల్ లోను వితిన్ 10 seconds అని ఉంటేనే మీకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ ఉన్నట్టు. సో నార్మల్గా ఉంటే కనుక అది డాక్యుమెంటేషన్ తోటి అప్లై చేసేది అవుతుంది. సో పర్సనల్ లోన్ ఇన్ 10 seconds అని అంటే మీకు వితిన్ 10 secondsలో అమౌంట్ అకౌంట్లోకి వస్తుందని మీనింగ్. అది ఉన్నప్పుడే మీకు ప్రీ అప్రూవల్ లోన్ ఇన్స్టాంట్గా వస్తుంది, ఇమీడియట్లీ వస్తుంది అమౌంట్. సో దీనిలో చెక్ చేసుకోవాలి నెట్ బ్యాంక్లోకి వెళ్ళి. దీనిలో అయితే ఉంటుంది.